థ్యాంక్ యూ. సో మీడియా మిత్రులకు స్వాగతము. ఇవాళ మా హైదరాబాద్ నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అండ్ నార్త్ జోన్ పోలీస్ కలిసి చేసిన ఒక ఆపరేషన్లో నిన్న ఇంటెలిజెన్స్ ఆఫ్ హెచ్న్యూ వర్కింగ్ అండర్ ది టాస్క్ ఫోర్స్ DCP సుధీంద్ర and the joint operation with North Zone Boinpalli Police. So ఇందులో ఒక మేజర్ ఆపరేషన్ జరిగింది. ఇన్ఫర్మేషన్ మీద ఒక వెహికల్ని ఇంటర్సెప్ట్ చేస్తే అందులో 8.5 kgs ఆఫ్ ఆంఫెటమైన్ అనే ఒక డ్రగ్. ఈ ఆంఫెటమైన్ అనేది ఒక పౌడరు, అది మీకు డిస్ప్లే కూడా పెడతారు మా వాళ్ళు. సో ఇది ఒక రకంగా ఎక్స్టసీ డ్రగ్ లాంటిది, అంటే ఇది స్టిమ్యులెంట్. దీన్ని 3 రకాలుగా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా స్నిఫింగ్, అంటే నషం పీల్చినట్టుగా ముక్కు పొడుములాగా పీల్చడం ద్వారా కూడా ఇది ఈ డ్రగ్ స్టిమ్యులెంట్గా ఎక్స్టసీ డ్రగ్ లాగా యాక్ట్ చేస్తుంది. వాటర్లో కూల్ డ్రింక్స్లో కూడా కలిపి ఇది సేవిస్తారు. మూడోది వాటర్లో కలిపి ఇంజెక్షన్లకు కూడా, ఇంట్రావినస్ ఇంజెక్షన్లకు కూడా తీసుకుంటుంటారు. ఈ మూడింటి ద్వారా కూడా ఇది ఎక్స్టసీ డ్రగ్ కాబట్టి దీనివల్ల ఓవర్ ఎంతూజాస్టిక్ అండ్ అదే ఎక్స్టసీలోకి వెళ్ళిపోయి దెన్ దట్ ఇంపాక్ట్ and based on that the various other kinds of crimes also will happen. ముఖ్యంగా ఇది బికాజ్ ఇట్స్ వెరీ ఈజీ టు మిక్స్ ఇన్ వాటర్ ఆర్ కూల్ డ్రింక్ కాబట్టి దీన్ని యూజ్ చేసి, ఈ ఆంఫెటమైన్ అనే డ్రగ్ని యూజ్ చేసి గల్లిబుల్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, ఫస్ట్ టైం నిదానంగా వాళ్ళని డ్రగ్ అడిక్ట్ చేయాలనుకున్నప్పుడు యువకుల్ని చేసే ప్రమాదం ఉంటుంది. తర్వాత కొన్ని పార్టీల్లో గతంలో ఇవి యూజ్ చేసి అమ్మాయిలకు కూల్ డ్రింక్లో తెలియకుండా ఇచ్చి ఎక్స్ప్లాయిట్ చేసే కొన్ని మనం సంఘటనలు కూడా చూసాం. సో ఈ ఆంఫెటమైన్ అనేది యాక్చువల్లీ ఒక ప్రిస్క్రైబ్ డ్రగ్ ఇన్ వెరీ వెరీ లో క్వాంటిటీస్ యూజ్ ఫర్ అదే స్టిమ్యులెంట్ లాగా, అంటే ఈ డిప్రెషన్ గురైన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళకు కొంచెం ఒక స్టిమ్యులెంట్ లాగా యాక్టివ్ చేయడానికి ఇచ్చే డ్రగ్ ఇది. బట్ ఇట్స్ అ వెరీ లో క్వాంటిటీ అయితేనే అది ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అవుతుంది. బట్ ఇది ఈ ఒక 8.5 kgs డైరెక్ట్గా మనకు రా మెటీరియల్ దొరికింది. దీని ద్వారా ఇంకొక డ్రగ్ కూడా తయారు చేస్తారు, MDME అనేది, మీకు తెలుసు, అది కూడా విరివిగా దొరుకుతుంటుంది. దెన్ దీన్ని డైరెక్ట్గా తీసుకుంటే కూడా మనకు ఇది దిస్ ఈజ్ వన్ డైరెక్ట్లీ అండర్ NDPS యాక్ట్, ఇట్ ఈస్ నిషేధించబడ్డ డ్రగ్. సో ఇది ఇన్ఫర్మేషన్ ద్వారా కంచెర్ల నాగరాజ్ అనే ఒక వ్యక్తి, అలియాస్ నాగరాజ్, సన్ ఆఫ్ K వెంకటేశ్వర్లు, 34 years, ఈయన గుమ్మడిదల, సంగారెడ్డి జిల్లా. సో ఈయన తన ఇద్దరు అసోసియేట్స్, ఆశగోని వినోద్ కుమార్ గౌడ్, ఈజ్ జస్ట్ 32 years old, అండ్ దెన్ కుంతి శ్రీశైలం, 42 years old. వీళ్ళ అసోసియేట్స్తో కలిసి ఈ డ్రగ్ని, ఇదేమైందంటే గుమ్మడిదల పోలీస్ స్టేషన్ ఏరియాలో, జిన్నారం ఏరియా, ఒక 2 months బ్యాక్ జూన్లో మన PS NAB అండ్ అప్పుడు లోకల్ సంగారెడ్డి పోలీస్ కలిసి ఒక ఆపరేషన్ చేశారు. మీకు అందరికి తెలిసే ఉంటుంది. పెద్ద ఎత్తున ఒక ఫ్యాక్టరీని అక్కడ లోకల్ పోలీస్ సీజ్ చేయడం జరిగింది. ఆల్ఫాజోలం ప్రొడ్యూస్ చేస్తూ పెద్ద ఎత్తున దాన్ని, ఆల్ఫాజోలం ఇస్ ఆల్సో ఐ మీన్ లిక్కర్లో, ముఖ్యంగా సారాలో కలుపుతారు. ఇవన్నీ పెద్ద ఎత్తున దాన్ని చేసి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారనే ఒక దాంతోనప్పుడు అంజిరెడ్డి అనే వ్యక్తి దాన్ని ఆ ఫ్యాక్టరీని నడుపుతాడు. అంజిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని అసోసియేషన్ కూడా అరెస్ట్ చేసి, అప్పుడు ఆ ఫ్యాక్టరీని కూడా మూసివేయించడం, అతని ప్రాపర్టీస్ని కూడా చట్ట ప్రకారం కొన్ని అటాచ్ చేయడం జరిగింది. సో ఈ అంజిరెడ్డికి ఇతని శిష్యుడు ఈ నాగరాజు. సో ఇదే ఫ్యాక్టరీలో అతను చెప్తున్నాడు ఈ ఆంఫెటమైన్ అనే ఒక డ్రగ్ కూడా తయారు చేసి, అప్పుడు కొంత పౌడర్ ఇతనికి దాచమని ఇస్తాడు, మన తర్వాత అమ్మాలి. ఈ 8.5 kgs అతను చెప్తున్నది 8.5 kgs. మరి ఆల్రెడీ ఇంకా ఇంట్రాగేషన్లో తేలుతుంది, ఇంకా ఆల్రెడీ ఎక్కువ ఉండి ఆల్రెడీ ఎక్కడన్నా సప్లై చేశాడు ఇంకెవరికన్నా. సో దీన్ని అయితే బట్ అట్లా కనపట్లేదు, ఎందుకంటే ఇది ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు అతను జైలుకి వెళ్ళిపోయాడు. జూన్లో జరిగిన ఆపరేషన్లో, సంగారెడ్డి అండ్ NAB వాళ్ళు చేసిన ఆపరేషన్. సో బయటకు వస్తాడేమో చూసి, తర్వాత ఏం చేయాలో తెలియక దీన్ని ముందు అక్కడి నుంచి తమ రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడ సిటీకి తీసుకొచ్చి, దాని తర్వాత దీనికి వీ షుడ్ ఫైండ్, అదే దీన్ని తీసుకునే వాళ్ళని వెతికి అమ్మాలనే ఉద్దేశంతోన అతను సిటీకి తీసుకొస్తాడు అనమాట. యాక్చువల్లీ ఇది బయట మార్కెట్లో 1 to 1.5 crore per kg ఉంటుంది. కానీ ఏదో ఒక రేటుకి అమ్మాలా, కనీసం 50 లక్షల కేజీ అయినా సరే అమ్మేసేయాలా,
అమ్మి ముందు డబ్బులు తీసుకోవాలా, దీంతో డబ్బులు చేసుకోవాలనే ఉద్దేశంతోన. కానీ ఏం చేయాలో తెలియక, ఎందుకంటే అంజిరెడ్డి ఇతను డైరెక్ట్ చేసేవాళ్ళు లేడు కాబట్టి, వీళ్ళకి డైరెక్ట్ లింక్స్ లేవు కాబట్టి, వీళ్ళు ముందు సిటీకి తీసుకొచ్చి తర్వాత అక్కడి నుంచి ఒక అంజిరెడ్డి రిలీజ్ అయినప్పుడు కానీ తర్వాత వేరే వాళ్ళ ద్వారా కానీ దీన్ని, ఎందుకంటే ఇది ఖచ్చితంగా డ్రగ్గే, దీన్ని యూజ్ చేస్తారు కొన్ని పార్టీస్లో తెలుసు కాబట్టి, దాన్ని దే వాంటెడ్ టు ఫైండ్ ఆ సప్లయర్స్ ఎవరన్నా, ఆ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకి అమ్ముదామని చెప్పి వాళ్ళు తీసుకొస్తారు. దీని మీద హెచ్న్యూ ఇంటెలిజెన్స్ మా మీద నిన్న బోయిన్పల్లి ఏరియాలో అక్కడ సెర్చ్ చేసినప్పుడు, నియర్ బోయిన్పల్లి ఎక్స్ రోడ్ ఎంఎంఆర్ గార్డెన్లో, సో ఈ వెహికల్లో వీళ్ళు ముగ్గురు అండ్ 8.5 kgs ఆఫ్ amphetamine, white powder, which is a synthetic drug, and then it is a stimulant, as I told you, psychotropic drug classified under NDPS Act. And ఇది ఇతను తీసుకొస్తున్న వెహికల్ బొలెరో వెహికల్, మహీంద్రా మేక్ బొలెరో వెహికల్ని ప్లస్ ఈ ముగ్గురిని అలాంగ్ విత్ దిస్ 8.5 kgs ఆఫ్ పౌడర్. ఎక్కడ ఉందా పౌడర్? సీల్లో ఉందా? ఓకే, సీల్లో ఫొటోస్ ఉన్నాయి. ఓకే, ఇట్ లైక్ మీరు చూస్తే ఇది మామూలుగా ఒక పౌడర్ లాగానో, ఒక పిండి ఆటా లాగా, గోధుమ పిండి లాగానో అట్లా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఇంకా మేము చట్ట ప్రకారం దీన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించి ఆ తర్వాత చట్ట ప్రకారం నిందితుల మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. ఫర్దర్గా దీని మీద ఆ ఫ్యాక్టరీలో జరిగింది, ఆయన ఇచ్చింది అంటున్నారు కాబట్టి అవన్నీ పూర్తిగా ఇంట్రాగేషన్ తర్వాత పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము. రిమాండ్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ తర్వాత మళ్ళీ ఫర్దర్గా దీంట్లో ఎవరెవరు ఇంకా లింక్ ఉన్నారో, అంజిరెడ్డే కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు, ఆల్రెడీ ఇంకా అది ఇప్పటికే ఈ డ్రగ్ని ఇక్కడ నుంచి తీసుకుపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇది కూడా వాళ్ళు చెప్పట్లేదు, మేము ఏం చేయాలో తెలియక సిటీకి అంటున్నారు. బట్ యాక్చువల్లీ నిజంగానే ఎవరైనా ఉన్నారా ఈ సప్లై చైన్లో? ఆ కన్జ్యూమర్స్ కూడా కాదు, ఎందుకంటే పెద్ద క్వాంటిటీ ఇది కాబట్టి డ్రగ్ డీలర్సే ఉంటారు దీనికి, అవన్నీ కూడా బయటికి తీస్తాము. సో ఇది ఇందాక చెప్పుకున్నట్టుగా దీని వర్త్ మామూలుగా అరౌండ్ 1.5 to 1 crore to 1.5 ఉంటుంది. సో ఇట్స్ కన్జర్వేటివ్గా చేసిన అబౌట్ 8.5 crores వర్త్ ఆఫ్ డ్రగ్ హ్యాస్ బిన్ సీజ్డ్. అండ్ ఈ ఆపరేషన్లో పాల్గొన్న మా హెచ్న్యూ అధికారులు, తర్వాత అట్లాగే బోయిన్పల్లి అధికారులు జాయింట్గా పట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి రివార్డ్స్ కూడా ఇస్తాము. అండ్ దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము క్యారీ అవుట్ చేస్తాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, మీ అందరి తరఫున నేను వన్స్ అగైన్ మన నగర ప్రజలకు, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి డ్రగ్స్ బారిన పడకండి. ఇట్లాంటి డేంజరస్ ప్రోడక్ట్స్ మీరు పార్టీల్లోకి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్లో కూడా కల్పించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా యువకులు మీరు ఇట్లాంటి పార్టీలకు ఈ అనుమానాస్పదంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, అటువంటి వ్యక్తులు ఇచ్చే పార్టీలకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా, తెలియని వాళ్ళైతే అసలు పోకూడదు, తెలిసిన వాళ్ళైతే మీకు అప్పటికే అతను మరి ఇట్లాంటి చర్యలు, ఇట్లా డ్రగ్ అడిక్షన్ ఇట్లాంటివి ఉన్నాయనుకున్నప్పుడు వారిని దూరంగా పెట్టాలి. లేకపోతే ఇట్లాంటి చిన్నవి 2-3 సార్లు ఇది మీకు తెలియకుండా కలిపి ఇచ్చినప్పుడు కూల్ డ్రింక్లో కానీ ఇంకేమైనా పదార్థాల్లో కానీ ద్రవ పదార్థాల్లో, అప్పుడు ఏమవుతుందంటే అడిక్షన్ అనేది వస్తుంది దీనికి. ఇది హైలీ అడిక్టివ్ అనేది మనకు ఇంటర్నెట్లో కూడా చూస్తే తెలుస్తుంది. వెరీ హైలీ అడిక్టివ్. 4-5 సార్లు తర్వాత బికాస్ ఆఫ్ దట్ ఎక్స్టసీ దట్ క్రియేట్స్, తర్వాత దాన్ని మళ్ళీ సేవించాలనే ఒక అడిక్షన్ అనేది వస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎటు చూసినా ఇట్లాంటి డ్రగ్స్ ఇవన్నీ మనం ప్రభుత్వము, తర్వాత పోలీసు, అన్ని శాఖలు కూడా, ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు తీసుకుంటున్నాము. బట్ పూర్తిగా నిరోధించే వరకు ప్రజల్లో కూడా అప్రమత్తత అవసరము. యువకుల్లో, వారి తల్లిదండ్రుల్లో కూడా వీరు ఎటువంటి పార్టీలకు వెళ్తున్నారు, ఎవరిచ్చే పార్టీలకు వెళ్తున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని అది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ విచ్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్ ద హెచ్న్యూ వాళ్ళు, మా వాళ్ళు మంచి వర్క్ చేశారు. ఇది లేకపోతే ఇది 8.5 kgs అంటే లో క్వాంటిటీస్లోనే ఇది వెరీ అడిక్టివ్. సో ఎంతమందికి ఇది అఫెక్ట్ చేసేదో తెలియదు. సో గుడ్ వర్క్ చేసినందుకు గాను వాళ్ళందరికీ కూడా సూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. హెచ్న్యూ టీమ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసిన హెచ్న్యూ టీమ్ అండ్ ఆపరేషన్ సక్సెస్ చేసి ఇది పట్టుకున్న బోయిన్పల్లి పోలీసుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మొత్తం 8.5 kgs అందులో ఉంది కదా.